మీ జీవితంలో మీరు ఎక్కడ ఉంటే అక్కడ పాపం ఉండకూడదు, పాపపు క్రియలు జరగకూడదు. పాప పురుషుడైన సాతాను వెలవెలలాడి పారిపోలేస్తున్నామలో మీరున్న చోట పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధత కొరకు పరుగులు పెట్టే ప్రోత్సాహం అందాలు ఒక్కొక్కరికి అలాంటి ఒక ఉద్యమ జ్వాల రగిలించబడాలి. నీవే ఒక అద్భుతమైన డిటర్జెంట్గా మురికిని, పాపాన్ని, దోషాన్ని కడిగి శుద్ధి చేయగలిగినటువంటి ఒక డిటర్జెంట్ ఔషధంగా మారిపోవాలి. దేవుని స్తోత్ర. పాపములను పరిహారం చేసి హిమము కంటే తెల్లగా, పాల కంటే తెల్లగా, ఏ చాకలి చలువ చేయలేనంత తెల్లగా మార్చబడేటట్లుగా అనేకుల పాపాలను పరిహరించి ఓ దివ్యమైన ఔషధంగా దేవుని పిల్లలు మారాలి. ఎప్పుడు చూసినా ఆ మురికి మాటలు, ఆ మురికి అవారాలు, పాపిష్టి బతుకులు ఉండకూడదు.